దేవుని బిడ్డలారా, ఈ దినము సంఖ్యాకాండం 23:19 ధ్యానిద్దాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఈ సత్యము మనం తెలుసుకోవాలి. అంటే దేవుని మాటను మనం ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, ఆయన మాట సెలవీయగా సమస్తము కలిగెను అని. కాబట్టి ఆయన మాట వ్యర్థముగా ఎన్నడూ కూడా తిరిగి ఆయన వద్దకు రాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఆయన మాట ఎన్నడూ తప్పిపోదు. భూమి ఆకాశం గతించును కానీ నా మాటలు తప్పిపోవని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన మాట నిజము. ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. కాబట్టి దేవుని మాట సత్యము. దేవుని బిడ్డలారా, అది నెరవేరును అని మనము తెలుసుకొనవలెను. దేవుని బిడ్డలారా, దేవుని మాటను నమ్ముదాం. ఆయన వాగ్దానముల యందు విశ్వాసముంచి అబ్రహాము తన వయసు గతించినప్పటికీ కూడా ఆయన ఆ మాటను బట్టి, దేవుని వాగ్దానమును బట్టి బలము పొంది సంతానం పొందినని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని మాట సత్యము. ఆయన మాట్లాడినాడంటే అది జరుగును. ఆయన అబద్ధమాడడు, ఆయన నరపుత్రుడు కాడు. అంతేకాకుండా ఆయన మాట ఇచ్చి దానిని స్థాపించును. ఉదాహరణకి ఇజ్రాయెల్ని మనం చూస్తున్నాం. దేవుడు ఇజ్రాయెల్ని స్థాపించినాడు. ఆ ఇజ్రాయెల్ నేటికి సజీవముకున్నది. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానము, ఆ వాగ్దాన దేశమును దేవుడు వారికి అనుగ్రహించినాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన వాగ్దానమును ఆయన మన పట్ల నెరవేరుస్తాడు. యేసుక్రీస్తునందు ప్రతి మాట, ప్రతి వాగ్దానం అవును, ఆమేన్ అన్నట్టే ఉన్నాయి. దేవుడు వాక్యం మన హృదయాల్లో దీవించునుగాక. ఆమేన్.